అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకానొక టైంలో చక్రం తిప్పినటువంటి నాయకుడుగా ఆ జిల్లాలో పేరుగాంచడం జరిగింది. మరి చక్రం తిప్పారో లేదో పక్కన పెడితే మరి ఆయన పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడలాగా మారింది అనేది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అన్ని రాజకీయ వర్గాల్లో, అంటే అన్ని పార్టీల నాయకుల్లో, కార్యకర్తల శ్రేణుల్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఏ ప్రాతిపదికన మీరు ఇది అంటున్నారండి అనే మనమందరం అనుకుంటే, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, శ్రేణులు, నాయకుల అభిప్రాయం మేరకు మనం విశ్లేషణ చేసినట్లయితే, మొదటగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు మరి 2019లో ఆయన ఎలక్షన్లో గెలుపొందడం జరిగింది. ఏకంగా మంత్రి అవ్వడం జరిగింది. మరి మంత్రి నుంచి ఆయన బయటికి రావడం జరిగింది. మంత్రిని పదవిని పీకేయడం జరిగింది. పీకేసిన తర్వాత ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఒక రకంగా శాసించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీలో. సో అంటే ఏ స్థాయిలో అంటే ఇంకా నేనే జగన్మోహన్ రెడ్డి, నేనంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే నేను ఆ కాన్స్టిట్యుయెన్సీలు అన్న తరహాలో శాసించడం జరిగింది. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు రెండిటి చెడ్డ రేవడిగా మారే పరిస్థితి ఎందుకు వచ్చింది అని చాలామంది ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఈయన ఎవరో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన సొంత బంధువు. మరి వైవి సుబ్బారెడ్డి గారికి ఇప్పుడు తిరుమల లడ్డు కల్తీ అంశంలో మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బాబాయ్. ఎవరో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తల్లి అయినటువంటి విజయమ్మ గారి యొక్క చెల్లెలను వైవి సుబ్బారెడ్డి గారు యొక్క సతీమణి. మరి వైవి సుబ్బారెడ్డి గారికి బావమరిది ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మరి ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో 2019 నుంచి 24 మధ్య శాసించడం జరిగింది. ఒక రకంగా తానే నేనే అంతా అన్నట్టుగా జరగడం జరిగింది. అయినప్పటికీ సరే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన అలగడం జరిగింది. పలు దఫాలుగా జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశం అయినా సరే, మీటింగ్ అయినా సరే ఆయన తీరు మార్చుకుపోవడం వల్ల ఆయన అధిష్టానానికి దూరై ఆయన అలకకు ఓదార్పు ఇవ్వలేకపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం. మరి ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అక్కడ గేట్లు మూసివేయడం జరిగింది. మరి జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగింది చాలా సుదీర్ఘ కాలం తర్వాత. ఎందుకంటే జనసేన పార్టీలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క రాకను మొదట్లో చాలా వ్యతిరేకించారు అందరూ. అటు తెలుగుదేశం పార్టీలో కూడా చాలామంది వ్యతిరేకించారు, వస్తారని చెప్పేసి అన్నా కూడా దామచర్ల జనార్దన్ గారు ఈ విషయంలో సక్సెస్ అయ్యారనేది కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే మరి రీసెంట్గా కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన రెండిటికి చెడ్డ రేవడిగా మారారనేది కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఒకసారి మనం అందరం గమనించినట్లయితే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారిని కూడా మొదట ఆయన జైలుకి వెళ్తే సంతోషపడే వ్యక్తి నేనే అని చెప్పేసి అనడం జరిగింది. మరి ఈ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాలి అంటే మరి ఏ విధమైనటువంటి ఆహ్వానం ఉంటుంది, ఏ విధమైనటువంటి విలువ ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీలు అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. మరి అక్కడ అధిష్టానం చెప్పినా కూడా వినటువంటి వ్యక్తి ఇక్కడ జనసేన పార్టీలోకి వచ్చే ఏకంగా కూటమి, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళేమో 15 సంవత్సరాలు కూటమి అధికారంలో ఉండాలి, మనం కలిసిమెలిసి ఉండాలి, మిస్ ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు, విడాకులు ఉండవు అని చెప్పేసి క్లియర్గా ఒక స్టేట్మెంట్ మీద కమిట్మెంట్తో ముందుకు వెళ్తూ ఉన్నారు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి. అయినప్పటికీ కింద ఉన్నటువంటి నాయకుల తీరు వల్ల ఈరోజు నాయకులకు ఇది పెద్ద తలనొప్పిగా మారేటువంటి పరిస్థితి. ఎందుకు ఇదంతా మనం చెప్తున్నామంటే, ఈరోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, దామచర్ల జనార్దన్ గారు, ఈయన ఒంగోలు శాసనసభ్యుడు అయినప్పటికీ కూటమి పొత్తులో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకుడు బహిరంగంగా ఇంకో పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యుడు పైన వ్యాఖ్యలు చేయడం అనేది ఇది సబబు కాదు అని చెప్పేసి చాలామంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క తీరును వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎలక్షన్లకు ముందే, అంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన పార్టీలోకి రావడం జరిగింది. మరి నిన్నలాగా మొన్న వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మమ్మల్ని కమాండింగ్ చేయడం ఏంది, మమ్మల్ని అనడం ఏంది అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ అటు జనసేన పార్టీ శ్రేణుల్లో కూడా పైన నాయకులేమో కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటే మన లోకల్లో ఉన్నటువంటి నాయకుల తీరు వల్ల మన పార్టీ అధినాయకుల యొక్క ప్రతిష్ట మసకబారుతోంది. మరి ఇది వాళ్ళకు తలనొప్పిగా మారేటువంటి అంశంగా వీళ్ళు మారుతూ ఉన్నారని చెప్పేసి అన్ని పార్టీల యొక్క రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళలేరు, ఒకవైపు వైవి సుబ్బారెడ్డి గారు అడ్డుకుంటారు. మరి అటువైపు జనసేన పార్టీలో కూడా ఉండలేక ఆయన జనసేన పార్టీలో కూడా వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడుకుంటూ ఉండేటువంటి సందర్భంలో, జనసేన పార్టీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎవరూ లేరు.
ఒకవేళ నేను జనసేన పార్టీలోకి వెళితే జనసేన కోటా కింద ఎమ్మెల్సీ రావడం జరుగుతుంది రెడ్డి సామాజిక వర్గం తరపున. ఒకవేళ ఎమ్మెల్సీ కోటా వస్తే నేను మళ్ళీ మినిస్టర్ అవ్వచ్చు అనేటువంటి ఒక పొలిటికల్ ఈక్వేషన్లో, రాజకీయ సమీకరణాలలో భాగంగా ఆయన ఆలోచించడం జరిగింది. ఆ ప్రకారమే ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అంటే ఎక్కడ పార్టీకి సేవ చేయాలనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఒబీడియంట్గా ఉండాలనో కాదండి. కేవలం ఒక ఈక్వేషన్, పొలిటికల్ ఈక్వేషన్ పెట్టుకొని రాజకీయాల్లోకి వెళ్ళడం జరిగింది. తద్వారా ఆయన అక్కడి నుండి బహిరంగంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడి పైన వ్యాఖ్యలు చేయడం అనేది, నువ్వు ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే జనసేన పార్టీకి రిజైన్ చేసిన తర్వాత నువ్వు మాట్లాడితే అది సబబుగా ఉంటుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా, శ్రేణులు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పైన మండిపడేటువంటి అయితే సందర్భం నెలకొంది. ఆ పరిస్థితి నెలకొంది అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఎట్టకేలకు మరి ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి ముందుకు పోతే గొయ్యి, వెనకపోతే నుయ్యి అన్న చందంగా తయారైంది. మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పరంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అంటే అధిష్టానం, జనసేన అధిష్టానం దృష్టిలో మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో పలు వేదికల పైన ఏదైతే పొగిడారో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, మరి ఆ యొక్క ఇంప్రెషన్ ఇప్పుడు ఉంటుందా లేదా అనేది అయితే మనం ఖచ్చితంగా వేచి చూడాలి. మరి జనసేన యొక్క అధిష్టానం ఏమని నిర్ణయం తీసుకుంటుందో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పైన అయితే మనం వేచి చూడాలి. అందరికీ నమస్కారం.